పార్లమెంట్లో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటన ఏంటిదంటే భారతదేశం తలవంచుకునే విధంగా ప్రవర్తించిన అమిత్ షా గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జకరాల తల్లి ఐక్యవేదిక ద్వారా తెలియజేస్తున్నాము. అంబేద్కర్ గారిని అవమానించడం అంటే దేశం అవమానించడమే. అంబేద్కర్ అంటే తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు అంబేద్కర్ మా యొక్క దేవుడు, దేశానికి పూజించదగ్గ వ్యక్తి. కావున ఏ పార్టీ కానీ ఎవరు కానీ అంబేద్కర్ గారిని అవమానపరిచిన కించపరిచిన ముందు మా దళితులందరూ కలిసి మీకు తగిన గుణపడం చెప్తారని హిందూ మూలంగా తెలియజేస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మేము దళిత సంఘాలందరం కూడా ఖండిస్తున్నాము. అంబేద్కర్ అంటే మాకు చదువు వచ్చింది, అంబేద్కర్ అంటే మాకు స్వేచ్ఛ వచ్చింది, అంబేద్కర్ అంటే మాకు సమానత్వం వచ్చింది, అంబేద్కర్ అంటేనే మేము ఇలా బతకగలుగుతున్నాము. 7 జన్మలు మాకు ఉన్నాయో లేదో కానీ ఉన్న జన్మల్లో మాకు నరకం చూపిస్తున్నటువంటి ఈ మూర్ఖులను గద్దెదించాలని మేము దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఆయన దళిత సంఘాలకి కాదు, ఆయన చేసింది భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే కాదు, భారతదేశ ప్రజల్ని అవమానపరిచిండని చెప్పేసి అందరినీ అవమానపరిచిండని చెప్పేసి మేము ఆయన తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.